ధనియాలు, కొబ్బరి, ఒట్టిమిరపకాయలు, తెల్లగడ్డలు, చెక్క లవంగాలు, ముంతమాడి పప్పు ఇవన్నీ బాగా వేయించుకొని మసాలా ఆడించుకున్నాం. ఇప్పుడు గ్యాస్ ముట్టించుకుంటాడా, కడాయిని పెడతాడా. ఇప్పుడు నేను చికెన్ చేస్తా, మీరు చూడండి ఎలా ఉంటుందో. చికెన్కి కావాల్సిన నూనె పోసుకుని ఇది బాగా వేడెక్కనిద్దాం. సెగ కావాలి, బాగా నూనె కాగాల. నూనె కాగిన తర్వాత ఇవన్నీ వేసుకుందాం. ఎర్రగడ్డలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, బిర్యానీ ఆకు ఇందులో వేస్తాండ. ఇవి బాగా ఎర్రగా వేగేదా వేయించుకుందాం. బాగా ఎర్రగా వేగాల. ఎర్రగా వేగితేనే బాగుంది. చికెన్ ఇట్లా వేసుకుంటే బాగుంటుంది తినేదానికి కూడా. బాగా ఎర్రగా వేగేదాకా వేసుకొని బాగా వేయించుకోవాలి. దూరాలుగా వేగినాయి. ఇప్పుడు టమాటా పండు వేసుకుందాం. టమాటా పండు నీటిలో మగ్గాల, బాగా మెత్తగా వేడితే అప్పుడు కూర కూడా బాగా ఎగ్గుగా వస్తుంది. ఇప్పుడు పసుపు వేసుకుందాం. అర స్పూను పసుపు, కొంచెం ఉప్పు వేసుకున్నాం. టమాటా పండు మగ్గేదానికి కొంచెం బాగా కలగద్దాము. బాగా కలగెట్టినాక ఇదంతా బాగా అట్లా వేసి అయినాక ఇందాక అన్నీ చెప్పినా కదా మసాలా ఏమేమి కావాల్సింది అన్నీ అల్లంతో సహా దీంట్లో వేసి ఆడించుకుంది మెత్తగా కొన్ని నీళ్లు పోసి. ఈ మసాలా కూడా బాగా యాగనిద్దాం నూనెలో. బాగా రావాలి మసాలా, ఎర్రగా యాగాల. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మాకు మీరు చేసుకొని తిని కామెంట్ రూపంలో మాకు చెప్పండి. ఈ మిక్సీ గిన్నెలో కొద్దిగా నీళ్లు పోసుకొని దీంట్లోనే పోద్దాం. దీంట్లో పోసిన తర్వాత ఇంత బాగా కలబెట్టుకుందాం. ఈ నీళ్ళన్నీ ఎగిరిపోయి నూనె పైకి వచ్చేదాకా ఉడకనిద్దాం. ఈ మసాలా అంతా ఆ నీళ్ళు ఇప్పుడు మనం పోసిన నీళ్ళన్నీ ఎగిరిపోవాలి, నూనె పైకి రావాలి. మసాలా అంతా ఎలా వచ్చిందో చూద్దాం. సిమ్లో పెట్టుకుని చూడు. మనం పోసిన నీళ్ళన్నీ అయిపోయి అంత ఎగిరిపోయి నూనె బయటకు వచ్చింది, అలా ఏగాల. ఇప్పుడు జీడిపప్పు మనం ఆడించి పెట్టుకునే మిక్సీకి ఇది పోద్దాం. కొన్ని నీళ్ళు పోసి అట్లా కడిగిపోతాండ. కలబెట్టుకున్నాం అంతా మిండికి అంతా బాగా కలిపి పెట్టుకొని అంతా కలబెట్టుకున్నాక చికెన్ వేసుకున్నాం. నేను చెప్పినా కదా చికెన్ కలుపుకున్నాక ఉప్పు పసుపు వేసి పెడితే నీళ్ళన్నీ ఓడతాయి. నీళ్ళు ఇలా వస్తాయి నీళ్ళు. ఈ నీళ్ళు కూరలో పోసుకోకూడదు. నీళ్ళన్నీ తీసి ముక్కలు మాత్రమే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చికెన్ ముక్కలు బాగా కలబెట్టుకోవాలి. బాగా మసాలా ముక్కల కంటే మసాలా అంతా బాగా పచ్చి కలబెట్టుకొని ఒక 2 నిమిషాలు తెచ్చి పెడదాం. నిమిషాలు అయితే చూద్దాం. చూడ ఎలా వచ్చిందో చికెన్. వచ్చింది కదా, చికెన్కి తగినన్ని నీళ్ళు పోసుకుందాం. చికెన్కి తగిన నీళ్ళు, ఆ నీళ్ళు సరిపోతాయి. ఉప్పు చూద్దాం, కొద్దిగా వేసుకుందాం ఉప్పు. ఉప్పు వేసుకున్నాక అంతా కలబెట్టుకుందాం.
కల్లుప్పు వేసుకునే నేను. కల్లుప్పు వేసుకుంటే బాగుంటుంది, సాల్ట్ లేకుండా. ఒక 5 నిమిషాల తర్వాత చూద్దాం కూర ఎలా వచ్చిందో. చెప్పండి, 5 నిమిషాలు అయింది, కూర ఎలా ఉందో చూద్దాం. చూడు ఎలా వచ్చిందో. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని దించుకుందాం. వేసుకున్నాం కదా, దించుకుందాం. కూర అయిపోయింది.